ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి అక్కడ నేను ఒక మాట చెప్తా. పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధపు చెక్కల స్మగ్లరు వాడు ఎక్కడో ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్తో దాపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీగా ఉన్నాదరా నీ సినిమా? ఏమన్నా దగ్గరగా ఉన్నాదరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండు నిన్ను? సిగ్గుండాలే వెదవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకర్గానే ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా? నాకు అధికారులు చెప్పిరా సీన్ ఉందా ఉందా? ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి బాయ్ సాబ్. షికావత్ పోలీస్ ఈ మడుగులో మూత్రం పోసే సీన్ ఉందా? మూత్రం పోస్తే అధికారి తాగే సీన్ ఉందా బాయ్ సాబ్? ఇంకా నేను చూలే కాబట్టి మరి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను మిగతా వాళ్ళతో కూడా. దానికి ఫోన్ చేస్తున్నారు చాలా మంది. ఉంది ఎస్ ఉంది. స్విమ్మింగ్ పూల్లోనా? ఓకే ఇదా ఒక ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే ఆ పోలీస్ అధికారి ఎవరో నేను చూడలేదు. ఆ ముగ్గురు పిల్లల నిబంధన గురించి మాట్లాడతా కానీ సోదరులారా, ఇగో ఇటువంటి సీన్ పెట్టి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఈ సమాజానికి? పోలీసు వాళ్ళని ఒక దొంగలు ఎట్లా చూస్తున్నారని చూపించినావు నువ్వు ఈ సినిమాలో. నేను పోలీసుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, పోలీసులనే డిమాండ్ చేస్తా ఉన్నా. మీ మనోభావాలు మీ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉన్నటువంటి ఆ పుష్ప సినిమాలోంచి ఆ సీన్ తొలగించాలి. పోలీసులకు ఆ సుకుమార్ అంటోడు చిత్ర బృందం అంతా క్షమాపణ చెప్పాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,